रेडी भाई सबसे है क्या ఇచ్చిన హామీల మీద యువజన మరియు విద్యార్థి నాయకులు అక్రమ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా బనాయిస్తున్న సందర్భంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎలక్షన్ల ముందు కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చారు. వాటిని ఏవి అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలందరినీ ముట్టేట ముంచారు. ఈ హామీలని నెరవేర్చమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు ఈ ధర్నాలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, నిత్యం ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కేసులు ఏవైతే పెట్టారో, విద్యార్థి రౌడీ షీటర్లు, ఇవన్నీ యువజన విభాగంలో పనిచేస్తున్న యాక్టివ్ గా పనిచేస్తున్న నాయకుల పైన, అలాగే విద్యార్థి విభాగంలో యాక్టివ్ గా పనిచేస్తున్న నాయకుల పైన ఎన్నో అక్రమ కేసులు బనాయించి ఈరోజు చాలా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వము ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి ఏవైతే కేసులు బనాయించారో వాటన్నిటిని కేసుల్ని విచ్చేయాల్సిందిగా యువజన విభాగం తరఫున కోరుతున్నాం. విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి యువజన నాయకుల పైన పెట్టినటువంటి రౌడీ షీటు ఎత్తివేయాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర సమితి పిలుపు మేరకు అనంతపురం నగరంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, లేదంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గాని, లేదంటే మీ నియోజకవర్గం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేలు గాని, లేదంటే 25 మంది ఎంపీలు గాని, రాజ్యసభ సభ్యులు గాని, ఈ రోజు ఏ ఒక్క ప్రజాప్రతినిధి పైన అక్రమ కేసులు వందల కొద్ది పదుల సంఖ్యలో కేసులున్నా కూడా ఇంతవరకు ఏ ఒక్క నాయకుల పైన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పైన కేసులు నమోదు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేయకోకుండా ఈ రోజు ఏదైతే మీరు వైసీపీ గవర్నమెంట్ లో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ హామీ అమలు చేస్తామని చెప్పి విద్యార్థులకు యువజనులకు హామీలు ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయమని అడుగుతున్నటువంటి విద్యార్థి సంఘాల నాయకుల పైన ఈ రోజు కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు. ఇవాళ మీ ఇంట్లో ఉన్నటువంటి మీ నారా లోకేష్ గా సంబంధించిన హెరిటేజ్ కంపెనీలో మేము మాట్లాడడం లేదు. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు విశాఖపట్నంలో ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ నాయకుల పైన కేసులు నమోదు చేశారు. ఇదే గుంటూరులో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడి పైన కేసులు నమోదు చేసి జైలుకు పెట్టి రిమాండ్ కు పంపారు. ఇవాళ అక్కడ ఉన్నటువంటి పోలీసులకు అడిగితే ఏం కేసు సంబంధించి రిమాండ్ పెట్టారని అడిగితే మాకు పై నుంచి ఆదేశాలు వచ్చాయి, మేము రిమాండ్ పెడతామంటున్నారు. ఏఎస్ఎఫ్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. ఈ రోజు నారా లోకేష్ పైన అన్ని కేసులు ఉన్నాయి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై అన్ని కేసులు ఉన్నాయి. వాళ్ళ కేసులన్నీ కూడా ఓపెన్ చేసి వాళ్లకు విద్యార్థి సంఘాల నాయకులకు మహా అంటే మా పైన 10 కేసులు 15 కేసులు 20 కేసులు ఉంటాయి. కానీ ఈ రోజు స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మా పైన 27 కేసులు 28 కేసులు అంటా ఉన్నారు. ఆ 27 కేసులకు సంబంధించి చంద్రబాబు నాయుడు పైన పీడీ యాక్ట్ ఓపెన్ చేస్తే రాష్ట్రం నుంచి వైద్యులకు అవకాశం ఉంటుంది. కానీ మీరమ్మ ప్రజాప్రతినిధులు మీ పైన కేసులు నమోదు చేయరు, మీ పైన రౌడీ షీట్లు ఓపెన్ చేయరు. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని అడిగితే
ఈ రోజు విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన కేసులు నమోదు చేస్తా ఉన్నారు. ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన పెట్టినటువంటి కేసుల్లో ఎత్తివేయాలా, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలు ఐక్య విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, అదే విధంగా ఈ రాష్ట్రంలో ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మరి విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి విద్యార్థి నాయకులపై యువజన నాయకులపై పెట్టినటువంటి రౌడీ షీట్లను తక్షణమే తొలగించాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా అనంతపురం నగరంలో ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. మరి ఇవాళ ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ప్రశ్నిస్తా ఉంటే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకుండా ఈరోజు విద్యార్థి యువజన సంఘాలు అణిచివేసేటువంటి ధోరణితో ఈరోజు పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘాలుగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఏదైతే ఎవరైతే విద్యార్థి యువజన సంఘాల పైన పెట్టినటువంటి రౌడీ షీట్లను తక్షణమే తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ 18 నెలల కాలంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది. గత ఎలక్షన్ ముందర అధికారం కోసం యువతకి అదేవిధంగా విద్యార్థులకి అనేక హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలో రావడం జరిగింది. గతంలో మనం చూసాం, ఎక్కడికి వెళ్ళినా కూడా జాబ్ రావాలంటే బాబు రావాలనే స్లోగన్. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో జాబులు వచ్చే పరిస్థితే లేదు. ఆ రోజు మనం విన్నాం, జాబ్ ప్రతి ఇంటికి కూడా ఒక జాబ్ అని చెప్పనేసి, జాబ్ ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వం చెప్పుకొని వచ్చింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ కుటుంబ ప్రభుత్వంలో జాబులు వచ్చే పరిస్థితి లేకున్నప్పటికీ ఈ ఏదైతే 3,000 నిరుద్యోగ వృత్తి అని పూసే లేకుండా పోయింది. ఒకటే చెప్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వానికి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ప్రశ్నిస్తూ ఉంటే యువత కానీ విద్యార్థి కానీ వారిపైన అక్రమ కేసులు అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. దీనికి అంతే కూడా మేము చెల్లించలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి మనం చూస్తా ఉన్నాం, 16,000 పోస్ట్ ఇచ్చి ఈరోజు ఎంతో పబ్లిసిటీ చేసుకున్నారు. వారికి కూడా చెప్తున్నాం, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒకటే జీవోపై 1,35,000 శాశ్వత ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు తల కింద తపస్సులు చేసినా కూడా అంతటి రికార్డు మీరు సాధించలేదని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మనం ఏదైతే మనం చూసామో, గత ఎలక్షన్ల ముందర చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తూ ఉన్నారు, నేను సంపద సృష్టిస్తా అని చెప్పాడు. ఈరోజు మనం ఎక్కడ చూసినా కూడా ప్రతి నెల కూడా ఈరోజు అప్పులు చేసే పరిస్థితి ఉంది. ఈ నెల 6వ తేదీన చూస్తే 6,500 రూపాయలు 6,500 కోట్లు అప్పు చేయడం జరిగింది. అంతేవిధంగా ఫిబ్రవరిలో కూడా 5,500 కోట్ల రూపాయలు అప్పు చేసేకి మొదలుపెట్టాడు. దానికి అదే కాకుండా మార్చి సంబంధించి 5,500 కోట్ల రూపాయలు కూడా ఆర్బీఐ దగ్గర ఇండియన్ పెట్టిండే మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రోజు మనం చూస్తూ ఉంటే ఇది అప్పుల ప్రభుత్వంగా కనిపిస్తూ ఉంది. పంతొమ్మిదిలో చూసాం, ప్రతి జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పని లోకేష్ గారు చెప్పారు. ఈరోజు జాబ్ క్యాలెండర్ కాదు కదా, అదేవిధంగా సంక్షేమ క్యాలెండర్ కాదు కదా, అప్పుల క్యాలెండర్గా ఈరోజు ఈ ప్రభుత్వం ప్రతి నెల కూడా చేస్తూ ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన రోజు చూస్తూ ఉంటే విశాఖపట్నంలో ఏదైతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులకి అదేవిధంగా ఎవరైతే యువజన విభాగం ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా మాట్లాడారని చెప్పనేసి విశాఖపట్నంలో యువజన విద్యార్థులపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు కూడా. వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం, ఈరోజు పోలీసు వారు కొంతమంది పోలీసు వారు కాకి బట్టలు కాకుండా పచ్చ చొక్కాలు వేసుకొని ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రతిపక్షానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా చెప్తా ఉన్నాం, మీరు ప్రజల పక్షాన్ని నిలబడండి, ప్రభుత్వాన్ని కాదు అని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈరోజు ఏదైతే పిలుపు మేరకు సిపిఐ పిలుపు మేరకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరిపింది. గతంలో రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగతా అనుబంధ సంఘాలు అదేవిధంగా ఏదైతే పార్టీలు ఉన్నాయో వైఎస్ఆర్ ఏఎస్ఎఫ్ ఏబీవీపీ ఇలాంటి సంఘాలు ఉన్నాయో వారందరితో కలిసి కూడా మరింత ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఏదైతే
యువతకి సంబంధించి నిరుద్యోగులకి 20 ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి అని చెప్పన్నారు. అందుకు సంబంధించి నిరుద్యోగులు 20 లక్షల మంది పైగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ 18 నెలల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా 3,000 చొప్పున 54,000 రూపాయలు అవుతుంది. వెంటనే తక్షణమే ఆ 54,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో 6,300 కోట్ల రూపాయలు ఆ వెంటనే చెల్లించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆ రౌడీ షీట్లో అక్రమంగా అరెస్ట్ చేసిన అక్రమంగా కేసులు పెట్టారో వాళ్ళందరూ కూడా వెంటనే విరమించుకోకపోతే పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకి యువతకి ఏ విధమైన హామీలు ఇచ్చారో, యువగలం పాదయాత్ర అని చెప్పి ఏ విధమైన హామీలు ఇచ్చారో ఆ హామీల కోసం విద్యార్థి సంఘాలైతేనేమి యువజన సంఘాలైతేనేమి ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పక నీళ్లు నములుతూ ఖర్జూరపు నాయుడు అయినటువంటి మంత్రి నారా లోకేష్, ఖర్జూరపు నాయుడు బనవర్గారైనటువంటి మంత్రి నారా లోకేష్ గారు ఈ రోజు నీళ్లు నములుతూ ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళని కేసులు పెడతాం, అక్రమంగా మీ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని బెదిరించే ధోరణి ఈ రోజు రాష్ట్రంలో నెలకొనింది. ఎందుకురా ఇవన్నీ చేస్తున్నారంటే వాళ్ళు స్కాములు చేసుకోవడానికి బార్లు ఓపెన్ చేస్తా అంటే ఎందుకు ఓపెన్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఉద్యోగాలు ఇవ్వలే, ఉద్యోగ కల్పన చేస్తామన్నప్పుడు ఉద్యోగ కల్పన ఎందుకు చేయలేదని అడుగుతున్నాము. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ రాలా, ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నాం. ఎగ్జామినేషన్ ఫీజు అవుతుంటే అక్రమంగా ఫీజులు కట్టించుకుంటున్నారు, అవి ఎందుకు కట్టించుకుంటున్నారు అని అడుగుతున్నాం. ఇవన్నీ అడుగుతూ ఉంటే విద్యార్థి నాయకుల మీద కేసులా, సంక్షేమ హాస్టళ్లకి నిధులు విడుదల చేయని ప్రశ్నిస్తే కేసులా, పీపీపీ మోడ్ ఎందుకు అని చెప్పి ఉద్యమాలు చేస్తే కేసు అంటే ప్రజా యొక్క హితం కోరే వాళ్ళు ప్రజా హక్కుల కోసం పోరాడుతుంటే కేసులు రౌడీ షీట్లు పెట్టి గొంతు నులిమే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది. అది ప్రజా సంఘాల నాయకులైనా మా పార్టీ నాయకులకైనా మీరు చేస్తున్నటువంటి ఈ ఉడత ఊపులకి మీ కేసులకి మేము ఎప్పుడు భయపడపోమని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా దానికి నిరసనగా ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మేము నిరసన కార్యక్రమం చేసినాము. చిట్ట చివరిగా ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మీకు ఒకటే చెప్తున్నా, ఆ రోజు వాలంటీర్లకి అమ్మా నేనున్నాను, తమ్ముడు నేనున్నా, 15,000 వచ్చేటట్లు చేస్తా, 20,000 వచ్చేటట్లు చేస్తానని మాయ మాటలు, కళ్ళబొల్లి మాటలు చెప్పి అనేక మంది యువతను మీ వైపు తిప్పుకోవాలని మాయ మాటలు చెప్పిన ఘనత మీది. ఈ రోజు యువతకి ఉద్యోగాలు లేక గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ లో ఫిలప్ చేస్తా అంటే మా ప్రభుత్వంలో ఒక నోటిఫికేషన్ ఇచ్చాము అని చెప్పుకునే స్థాయి కానీ మీకు లేకుండా పోయింది. దయచేసి ఆ రోజు ఇచ్చిన వాలంటీర్లలో ఉన్న యువతకి ఇచ్చిన మాట అయితేనేమి, ఇప్పుడు ప్రిపరేషన్ అవుతున్నటువంటి యువతకైతేనేమి, విద్యార్థులు పడుతున్న ఇక్కట్లకైతేనేమి మీరు బయటికి వచ్చి ప్రశ్నించాలని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా డిమాండ్ చేస్తున్నాం.